ఏ మొహం పెట్టుకు మాట్లాడతాడు? పంది కొవ్వు, పశువుల కొవ్వు ఉందని మాట్లాడిన పెదవులు ఇవాళ విప్పగలుగుతాడా? లేదని చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్ అయిన తర్వాత మాట్లాడలా, ముఖ్యమంత్రి గారు మాట్లాడలా, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడలా. ఉప ముఖ్యమంత్రి గారు అడిగాడు, మెట్లు గడిగాడు, తిరుపతి వెళ్ళాడు. అతను బుర్ర పెంచుకోండి స్వామి. ఉప ముఖ్యమంత్రి గారు బుర్ర పెంచుకోండి. మీది ఒక పార్టీ, చంద్రబాబు చెంచా కాదు మీరు అని మేము అనుకుంటున్నాం. జనమేమో చంద్రబాబు చెంచా అనుకుంటున్నారు. మీది ఒక ఇండివిడ్యువల్ పార్టీ. ఇండివిడ్యువల్ పార్టీగా బతకండి. చంద్రబాబు ఏం చెబితే అది వాడకండి. దున్నపోతు ఈనింది కట్టేయమనమాక. ఆ దున్నపోతు ఏందని చెప్పు, నీకు విలువ ఉంటది. పందికొవ్వు కలిసిందంటే అయోధ్య వెళ్లిన వాటిల్లో కూడా పందికొవ్వు కలిసింది. గ్రేడ్ పెంచాడు అబ్బాయి, యాక్షన్ పెంచాడు. చంద్రబాబు కన్నా నేను మగోడని చెప్పాడు. తప్పు నాయన. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మీరు పొలిటీషియన్ గా మారలేకపోయారండి. నాకు అది బాధ. సాటి పొలిటికల్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఓకే. నువ్వు ఒక సాటి పార్టీ ఇంతవరకు పొలిటీషియన్ గా మారలేకపోయావే. చంద్రబాబు చెంచాగా తయారయ్యావే. చంద్రబాబు ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే. లోకేష్ ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే. ఏమిటి? వెంకటేశ్వర స్వామి తోడుగా చెప్పు నువ్వు ఇది వాస్తవమని. లేదు వాళ్ళ అవినీతిలో నీకు భాగం లేదని చెప్పు. ఎందుకులా? ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు, 21 సీట్లు వాళ్ళ సహకారంతో తెచ్చుకున్నావు, దట్స్ ఆల్. నువ్వు ఒక ఇండిపెండెంట్ గా, ఇండివిజువల్ గా ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి ఇవాళ ప్రవర్తిస్తున్నావు. ఏ టైంకి ఆ వేషం వేసేస్తాడు మహానుభావుడు. ఎవరికి కావస్తే అవి బీజేపీ వాళ్ళకి ఒక వేషం కావాలంటే ఆ బీజేపీ వాళ్ళు వేషం వేస్తాడు. తెలుగుదేశం వాళ్ళకి కావాలంటే తెలుగుదేశం వాళ్ళు వేషం వేస్తాడు. సినిమాల్లో వెయ్యి, అభ్యంతరం లేదు. రాజకీయాల్లో వెయ్యి, మాకు ఆ నమ్మరు. కంబట్ యాజ్ ఏ రియల్ పొలిటీషియన్. రియల్ పొలిటీషియన్ గా మారే ప్రయత్నం చేయి. చెంచాగా ఉండవద్దని గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా.